నేను మీ వెంకట్. అజారుద్దీన్ మంత్రి పదవికి గండం. మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి మొహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మంత్రి పదవికి గండం పొంచి ఉంది. వాస్తవంగా వారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా వారు గెలవలేదు. ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు ప్రతిపాదన పంపినప్పటికీ కూడా ఇప్పటివరకు గవర్నర్ వద్దనే అది పెండింగ్ ఉంది. అయితే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా 6 నెలల లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది వాస్తవంగా రూల్ ప్రకారం. అయితే వారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎన్నిక అయినట్టు కూడా అధికారికంగా ఎక్కడ లేదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు 6 నెలలు పూర్తవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఖచ్చితంగా వారు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు గవర్నర్ ఆమోదించాలి. ఇప్పటి వరకు మాత్రం ఆమోదించలేదు గవర్నరు. అది పెండింగ్లో ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. మొహమ్మద్ అజారుద్దీన్తో పాటు కోదండరాం అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరిది ఎమ్మెల్సీ ఎన్నిక అనేది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. ఆ ఫైల్ వాస్తవంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఆ యొక్క ఫైల్ను ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికను కూడా గవర్నర్ పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 6 నెలల సమయం పూర్తి కావస్తూ ఉంది. అజారుద్దీన్కు ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము సీఎం ఏం చేయబోతూ ఉన్నారు అనేది మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవంగా రాజకీయంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా ప్లాన్ ఏ ప్రకారం ప్లాన్ ఏ ప్రకారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ను కలిసి ఇద్దరి ఎమ్మెల్సీలను ఆమోదించాలని కూడా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది అనేది మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇది ప్లాన్ ఏ. ఇది ఒకవేళ ప్లాన్ ఏ అమలు కాకపోతే ఎంత రిక్వెస్ట్ చేసినా ఒకవేళ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ వద్దకు వెళ్ళి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా గవర్నర్ స్పందించక అదేవిధంగా ఆ ఫైల్ని పెండింగ్ పెట్టి తిరస్కరిస్తే మాత్రం తప్పకుండా ప్లాన్ బిని కూడా అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు కనబడుతూ ఉంది. వాస్తవంగా ప్లాన్ బి ఏప్రిల్ 30వ తేదీ నాడు ఏప్రిల్ 30వ తేదీలోపు 6 నెలల సమయం పూర్తి కావస్తున్న సందర్భంగా ఏప్రిల్ 30వ తేదీ కంటే ముందు ఆ సమయం పూర్తి కాకముందే, ఒకరోజు ముందా 2 రోజుల ముందా తెలియదు కానీ ఖచ్చితంగా ఆ సమయం కంటే ముందే అజారుద్దీన్ తోటి రాజీనామా చేయించి ఆ రాజీనామాను ఆమోదింప చేసుకొని మళ్ళీ తిరిగి తర్వాత కొన్ని రోజుల సమయం గ్యాప్ తీసుకొని మళ్ళీ తిరిగి మంత్రిగా నియామకం చేసి మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేయొచ్చు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయిస్తే మళ్ళీ 6 నెలల లోపు ఖచ్చితంగా వారు మంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టవచ్చు అనేది కూడా ప్లాన్ బి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయబోతూ ఉన్నారు, ఏ విధమైనటువంటి ఆలోచనలు అమలు చేయబోతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం చెప్పవచ్చు, అజారుద్దీన్కు మాత్రం పదవి గండంగా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే పదవి బాధ్యతలు ముఖ్యంగా మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి 6 నెలల లోపు ఖచ్చితంగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో మంత్రిగా ఎవరైతే ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా 6 నెలల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది వాస్తవంగా అధికారికంగా. కానీ ఇక్కడ వాస్తవంగా వారికి పదవి గండం అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏప్రిల్ 30వ తేదీలోపు 6 నెలల సమయం పూర్తి కావస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ కూడా ఆమోదించి వాస్తవంగా తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్కు పంపించడం జరిగింది. మొహమ్మద్ అజారుద్దీన్తో పాటు కోదండరాం తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ అధ్యక్షులు ఇరువురిని కూడా ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ గవర్నర్ వద్దకు ఫైల్ని పంపించడం జరిగింది. కానీ కాకపోతే గవర్నర్ వద్ద ఈ ఫైల్ మాత్రం అనేక రోజుల నుంచి దాదాపు 5 నెలల పైచులకి నుంచి కూడా ఆ ఫైల్ అనేది పెండింగ్ ఉంది. మనకు అందరికీ తెలుసు, గతంలో కూడా కోదండరాం ఎమ్మెల్సీగా తిరస్కరించడం జరిగింది. గతంలో కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ కూడా మరి ఇప్పుడు ఏం జరగబోతూ ఉంది వాస్తవంగా ఈ చివరి విషయంలో చివరి రోజులలో 6 నెలల లోపు సమయం పూర్తి కావస్తున్న సందర్భంగా గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక చర్చ జరుగుతూ ఉంది. గవర్నరు ఆమోదింప చేస్తలేరు కాబట్టి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి
గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్ళి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం ఆలోచన మాత్రం ఉన్నట్టుగా కనబడుతోంది. మరి నిజంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి అంత రిస్క్ తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్ళి మరి ఎమ్మెల్సీగా అజరుద్దీన్ని ఆమోదింప చేసే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ సీఎం విజ్ఞప్తికి గవర్నరు మరి దాని యొక్క పరిశీలనకు తీసుకొని ఎమ్మెల్సీగా వారిని నియామకానికి ఆమోదిస్తారా అనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాల మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది వాస్తవంగా. మరి ఏది ఏమైనప్పుడు కూడా అజారుద్దీన్కి మాత్రం పదవి గండంగా మనం తప్పకుండా చెప్పవచ్చు. ఏప్రిల్ 30 తేదీలోపు 6 నెలలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఈలోపు ఖచ్చితంగా వారు అయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి, లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేసినటువంటి అజరుద్దీన్ స్వల్ప తేడాతోటి వారు ఓడిపోవడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశించినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారికి అజరుద్దీన్కు టికెట్ ఇవ్వలేదు. అంటే ఎన్నికల సందర్భంలో నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో అజరుద్దీన్కు ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం, మైనార్టీ ఓట్ల కోసం తప్పకుండా అజరుద్దీన్ వారికి మంత్రి పదవిని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీగా వారికి అవకాశం ఇచ్చి మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీగా అధికారికంగా ఎన్నిక అయినట్టు మాత్రం ఎక్కడ మనకు చాలా స్పష్టంగా లేదు ఇక్కడ వాస్తవంగా. ఎందుకంటే గవర్నర్ వద్ద ఆ ఫైల్ పెండింగ్గా ఉంది కాబట్టి ఇప్పటి వరకు వారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ మంత్రిగా మాత్రం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది వాస్తవమైన విషయము. ఖచ్చితంగా మరి ఏప్రిల్ 30 తేదీలోపు అజరుద్దీన్ ఖచ్చితంగా అయితే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నిక అధికారికంగా కావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం లేదు వారికి. ఎమ్మెల్సీగా ప్రతిపాదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అవకాశం ఏదైతే ఏకైక మార్గం వారికి ఏదైతే ఉందో గవర్నర్ వద్ద ఉన్నటువంటి ఆ పెండింగ్ ఫైల్ ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్టు ఆ ఫైల్ మాత్రం గవర్నర్ ఆమోదించాలి. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే మాత్రం అది ఖచ్చితంగా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి మంత్రి పదవి పోయే అవకాశం ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతా ఉంది. మరి అజరుద్దీన్ కంటిన్యూగా కొనసాగించే అవకాశం ఉందా వాస్తవంగా, మరి ఎలాంటి ఆలోచన చేయబోతూ ఉన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చగా మారింది. వాస్తవంగా ఏప్రిల్ 30 తేదీ వారికి డెడ్ లైన్గా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఈలోపు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ ఉంది, గవర్నర్ నిజంగా ఈలోపు ఆమోదించే అవకాశం ఉందా, మరి ఏమైనా సీఎం నుంచి ఒత్తిడి వస్తే, సీఎం నుంచి విజ్ఞప్తి వస్తే తిరిగి పునరాలోచన చేసి ఖచ్చితంగా మరి అజరుద్దీన్ యొక్క ఎమ్మెల్సీని ఆమోదించే అవకాశం గవర్నర్ వద్ద ఉందా అనేది మాత్రం ఒక రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వాస్తవంగా ఒకవేళ ఆమోదించకపోతే ఎమ్మెల్సీగా అజరుద్దీన్ గవర్నరు ఆమోదించకపోతే మాత్రం రెండో ప్లాన్ బి ప్రకారం ప్లాన్ బిని కూడా అమలు చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా కొంతమేరకు ఒక రాజకీయ వర్గాల చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంటుంది. వాస్తవంగా అంటే ప్లాన్ బి ఏంటంటే ఖచ్చితంగా అంటే ఏప్రిల్ 30 తేదీ కంటే కొంచెం ముందే అజరుద్దీన్ తోటి రాజీనామా చేయించి అది ఆమోదించుకొని తిరిగి కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ తిరిగి యథావిధిగా అజరుద్దీన్కు మంత్రి అవకాశం ఇస్తే మళ్ళీ 6 నెలల సమయం ఉంటుంది. మళ్ళీ తిరిగి 6 నెలలు మంత్రిగా అజరుద్దీన్ పదవి బాధ్యతలు చేపట్టవచ్చు. తర్వాత 6 నెలలలోపు ఏదో ఒక మార్గంలో ఏదో ఒక విధంగా అజరుద్దీన్ సెటిల్ చేసుకోవచ్చు. అయితే తిరిగి ఎమ్మెల్సీగా లేదంటే వేరే మార్గాల్లో కూడా ఒక 6 నెలల సమయం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏదో ఒక అవకాశం అజరుద్దీన్కి ఎమ్మెల్సీగా ఎన్నిక చేసుకొని తిరిగి కంటిన్యూ చేయొచ్చు అనేది ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి చూద్దాం. వాస్తవంగా మైనార్టీలు ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్లో కనీసం ఒక్కరైనా ఉండాల్సినటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంది. వాస్తవంగా అజరుద్దీన్ రూపంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మైనార్టీలకు ఒకరికి మంత్రి పదవి మాత్రం అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యన కూడా మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వేడిగా చర్చ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్న మాట వాస్తవమే. నిజంగా మరి ఆ క్యాబినెట్లో మార్పులు చేర్పులు అనేటి వస్తున్నట్టుగా వార్తలు చర్చల ప్రకారం మరి ఎవరెవరు ఆ మంత్రి పదవికి అడ్డం అవకాశం ఉంది, మంత్రి పదవి ఎవరు కోల్పోయే వాళ్ళు ఉన్నారు, తిరిగి కొత్తగా మంత్రి బాధ్యతలు ఎవరు చేపట్టపోయేది ఉంది మాత్రం రానున్న రోజుల్లో తెలియమయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో
ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా అక్కడ కొంచెం బిజీగా ఉన్నమాట వాస్తవమే. ఆ ఎన్నికల తర్వాతనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా మనకు రాజకీయ వర్గాలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ ప్రియారిటీ ఇస్తూ వారికి పూర్తిగా స్వేచ్ఛని ఇస్తూ క్యాబినెట్ విషయంలో వారికి నిర్ణయమే తుది నిర్ణయం అయ్యే అవకాశం మాత్రం కనబడతా ఉంది ఇక్కడ.